ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అంతా అరాచకం. అధికారంలోకి వచ్చి 2 నెలలు కాకముందే వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఎవరి భవిష్యత్ ఇటుపోతే మాకేంటి, మా ప్రయోజనాలు మావి అన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనికి నిదర్శనమే నిర్వీర్యం అవుతున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనిపై మా ప్రతినిధి వినాయక్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాడి తప్పింది. ఈ సంస్థకు చైర్మన్ గా ఉన్న మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్తో బలవంతంగా రాజీనామా చేయించారు. ఆయన్ను వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించిందని ఏకైక కారణంతో కక్ష కట్టిన చంద్రబాబు ప్రభుత్వం నిజాయితీపరుడైన గౌతమ్ సవాంగ్ చేత రాజీనామా చేయించింది. దీంతో ఇప్పుడు ఏపీపీఎస్సీకి చైర్మన్ లేకుండా పోయారు. గౌతమ్ సవాంగ్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పటి వరకు కొత్త చైర్మన్ నియామకంపై చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకోలేదు. జూలై నాటికి పూర్తి కావాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల్ని వాయిదా వేశారు. దాంతో మెయిన్స్ కి ఎంపికైన సుమారు 92,000 మంది అయోమయంలో పడ్డారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్ని సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు నిర్వహించాల్సి ఉండగా వాటిని కూడా వాయిదా వేస్తున్నట్టు హఠాత్తుగా ఏపీపీఎస్సీ ప్రకటించింది. దీంతో ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొనుంది. కొత్త చైర్మన్ వచ్చే వరకు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్ జరగవని చెప్తున్నారు. ఇక గత ఏడాది డిసెంబర్ నెలలోనే 38 మంది డిప్యూటీ విద్యాశాఖ అధికారుల పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన మెయిన్స్ పరీక్ష రాయడానికి 3,957 మంది వేచి చూస్తున్నారు. డిప్యూటీ విద్యాశాఖ అధికారుల మెయిన్స్ ని సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని భావించినా ఇప్పుడు ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. మొత్తంగా గతంలో ప్రకటించిన 19 నోటిఫికేషన్లకి అతి గతి లేకుండా పోయింది. కొత్తగా ప్రకటించాల్సిన 20 కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియడం లేదు. కేవలం చైర్మన్ లేకపోవడం వల్ల నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిస్థితి ఎటు ఉందా అనేటువంటిది అర్థం కాని పరిస్థితుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలన్నా కూడా ఏపీపీఎస్సీ బోర్డు ద్వారానే భర్తీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి చర్యల వలన నిరుద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 2,35,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి ఆల్రెడీ నిన్న గ్రూప్ 1 పరీక్ష మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటనలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లో కట్టి ఇప్పటికే వయసునంతా వృధా చేసుకొని ఇప్పటికే అనేక మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, ఉద్యోగాలు ఎప్పుడు పరీక్షలు రాస్తామా అనేటువంటి పద్ధతుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ కారణాలతో ఏపీపీఎస్సీ బోర్డు నియామకం చేపట్టకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీన్ని ఏఐవైఎఫ్గా మేము పూర్తి వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకున్నటువంటి రాజకీయ కారణాల్లో మీకున్నటువంటి రాజకీయ కక్ష సాధింపులు వేరే వాళ్ళ మీద చూసుకోండి తప్ప ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల మీద చూసుకోవద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకంపై చంద్రబాబు సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. రాజ్యాంగబద్ధంగా నియమితులైన ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పై ఒత్తిడి తెచ్చి బలవంతంగా రాజీనామా చేయించి రాజ్యాంగబద్ధ పదవిపై పెత్తనం కోసం కూటమి ప్రభుత్వం పాకులాడుతూ ఉండడం విమర్శల పాలవుతోంది.